తాలూకు ఒక ప్రయత్నం అనేది ఒక అద్భుత ఫలితాలు ఇస్తుంది. నేను కళ్ళారా చూశాను. అనేక మంది అంతకుముందు దాకా చాలా ఇదిగా ఉండి అగ్రెసివ్గా ఉండి ఇక ఇదింతే అనేటువంటి పద్ధతిలో ఉన్నటువంటి వాళ్ళు కళ్ళ నీళ్ళు పెట్టుకొని కౌగిలించుకొని మరోసారి మేము జైలుకి రాము, వాళ్ళ భార్యలు లేకపోతే వాళ్ళ పిల్లలు వస్తే ములాఖతులు పెట్టి మాకు పరిచయం చేసేవాళ్ళు, బయటికి వెళ్ళి మళ్ళీ ములాఖతులకు వచ్చేవాళ్ళు. అట్లాంటి ఒక గొప్ప ప్రయోగం చెల్లపల్లి జైలు అట్లానే ప్రధానంగాను మొత్తం తెలంగాణ జైళ్లలో ఒక ప్రయోగంగా నడిచింది. ఆ ప్రయోగాన్ని సినిమాలో కూడా భాగం చేయటం అనేటువంటిది అది ఒక గొప్ప అనుభూతి మాకు. కానీ అంతకు మించి ఏంటంటే అట్లాంటి దాన్ని సామాజిక బాధ్యతగా తీసుకుని ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఆయన అంత కష్టపడి దీంట్లో వచ్చి ఏం వస్తే ఏం రావు డబ్బులు అనేటువంటిది అంత సంబంధం లేకుండా ఒక మెసేజ్ సంబంధించినట్టు ఒక వాస్తవికతని బయటికి తేవడానికి ఆయన చేసిన ప్రయోగానికి సినిమా టీంకి డైరెక్టర్ గారికి అందరికి కూడా మా తరఫున ప్రత్యేక అభినందనలు. ఈ ప్రత్యేకంగా ఏంటంటే 80వ దశకం చివరికల్లా దాదాపుగా ఈ సామాజిక వాస్తవికతల్ని ఘటనల్ని ప్రతిబింబించేటువంటి సినిమాలు క్రమంగా కనుమరుగైపోయినాయి. ఇప్పుడంతా కూడా ఇక మనం చూస్తూనే ఉన్నాం, కోట్ల కోట్లు 100 కోట్లు పోటీలు పెట్టేసేసి ఎట్లాంటి సినిమాలు వస్తున్నాయి. అట్లాంటి ఈ సందర్భంలో ఈ ప్రత్యేకమైనటువంటి ఈ ఎన్విరాన్మెంట్లో ఒక గొప్ప ప్రయోగం ఇది విజయవంతం కావాలని, దీని ద్వారా ఈ ప్రభావం ద్వారా వాళ్ళిద్దరు కూడా విడుదలకి ఇది తోడ్పడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు.